హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ స్పూన్. ఈరోజు మన రెసిపీ ఆవకాయ పచ్చడి. దీన్ని సంవత్సరం అంతా కూడా పాడవకుండా, అలాగే ముక్క మెత్తబడకుండా ఉండాలంటే ఎలా పెట్టుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. సమ్మర్ వచ్చిందంటే చాలు మామిడికాయ పచ్చడి ప్రతి ఇంట్లో, ప్రతి తెలుగువారు కూడా ఖచ్చితంగా పెట్టాల్సిన పచ్చడండి ఈ ఆవకాయ పచ్చడి. నేను దీన్ని ఎలాంటి కొలతలు యూస్ చేసి పెట్టానో మీకు కూడా చూపిస్తాను. అలాగే ఇలా కనుక పెట్టారంటే ముక్క మెత్తబడకుండా, అలాగే పచ్చడి కూడా పాడవకుండా ఉంటుంది. చిన్న చిన్న టిప్స్ చెప్పుకుంటూ ఈ వీడియోలో ఆవకాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. చివరి వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మామిడికాయ పచ్చడి పెట్టుకోవడానికి మార్కెట్లో చాలా రకాల మామిడికాయలే ఉంటాయి. రసాలు, జలాలు, అలాగే తెల్ల గులాబీలు అని చెప్పేసి నేనైతే తెల్ల గులాబీలు తీసుకున్నానండి. వీటిని అక్కడే నీట్గా కడిగించుకొని తడి లేకుండా తుడుచుకొని ముక్కలు కట్ చేపించుకున్నాను. వాళ్ళ దగ్గరైతే మంచి చాకు ఉంటుంది కదా, కరెక్ట్గా కట్ చేస్తారు. అందుకని వాళ్ళతోనే కట్ చేపించుకున్నాను. ఇంటికి వచ్చిన వెంటనే వీటిని ఒక క్లాత్ మీద వేసి ఆరబెట్టుకోవాలి, లేదంటే తడి ఉంటుంది, పచ్చడి నిల్వ ఉండదు. ప్రతి ముక్కని కూడా క్లాత్ తోటి నీట్గా తుడుచుకొని, జీడి అది ఉంటుంది కదా, ఇలా పైన ఒక లేయర్ ఉంటుంది టెంకకి మధ్యలో, దాన్ని కూడా తీసేసుకొని నీట్గా తుడుచుకొని ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి. అప్పుడు పచ్చడి పాడవకుండా ఉంటుంది. ఈ విధంగా ఒక అరగంట తర్వాత క్లీన్ చేసుకొని ఆరబెట్టుకున్నానండి. ఈ మామిడికాయ పచ్చడి కొద్దిగా ఎక్కువ మొత్తంలో పెట్టుకుంటున్నాను కాబట్టి నేను ముక్కల్ని మానికతోటి కొలుచుకుంటున్నాను. మీకు కేజీ వెయిట్లో కూడా నేను కరెక్ట్గా ఎలాంటి కొలతలు తీసుకోవాలో చెప్తాను. వీటన్నిటిని ఒక టబ్బులోకి వేసుకోవాలి. స్టీల్ టబ్ అయితే తీసుకోవద్దండి, ఎందుకంటే ఈ పచ్చడి మనం 2-3 రోజుల వరకు టబ్లో ఉంచి కలుపుకుంటాం కాబట్టి స్టీల్ది అయితే తుప్పు వస్తుంది. ప్లాస్టిక్ టబ్బు తీసుకొని ముక్కలన్నిటినీ కొలుచుకొని టబ్బులోకి వేసుకోవాలి. నాకు 5 మానికలకి ఫుల్గా 6వ మానకి సగం వరకు మామిడికాయ ముక్కలు వచ్చాయి. వెయిట్ చెప్పాలంటే 8 కేజీలు మామిడికాయ ముక్కలు ఉన్నాయి. తర్వాత ఒక గిన్నెలోకి 1 స్పూన్ పసుపు, 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. మనం పచ్చళ్ళలో ఏ ఆయిల్ అయితే వేసుకుంటామో అదే ఆయిల్ వేసుకొని పసుపుని, ఆయిల్ని ఒకసారి కలుపుకోవాలి. దీన్నంతటిని ముక్కల పైన వేసి ముక్కలకి పసుపు అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా పసుపు వేసి కలుపుకోవడం వల్ల పచ్చడి నిల్వ ఉంటుంది, అలాగే ముక్క కూడా మెత్తబడకుండా ఉంటుంది. ముక్కలన్నిటికీ పసుపు అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మా అత్తయ్య ముక్కలకి పసుపు పట్టిస్తున్నారు. తనైతే ఇలాంటి పచ్చళ్ళు, అలాగే పిండి వంటలు చాలా బాగా చేస్తారు. దీన్ని పక్కన పెట్టుకొని దీంట్లోకి సరిపడా ఉప్పు తీసుకుందాము. ఉప్పు వెయిట్ చెప్పాలంటే 1 కేజీ 200 గ్రాముల ఉప్పు తీసుకోవాలి. అలాగే ఉప్పుని బాగా ఎండలో పెట్టుకొని ఆరబెట్టుకోవాలి. నేను మానికతో ముక్కల్ని కొలుచుకున్నా కాబట్టి 1 మానిక ముక్కలకి అరసాలెడు వరకు ఉప్పు వేసుకోవాలి. నేను 5 అరసాలలో ఫుల్గా ఉప్పు తీసుకున్నాను. 6వ దానికి సగానికి తీసుకున్నాను. దీన్నంతటినీ మిక్సీ వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఆవపిండి కోసం ఆవాలు తీసుకుంటున్నాను. 3 అరసాలలో ఆవాలు తీసుకుంటున్నానండి. వెయిట్ చెప్పాలంటే 800 గ్రామ్స్ వరకు వెయిట్ ఉంటాయి. వీటిని కూడా కొలుచుకొని పోసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అలాగే ఈ కొలత కాకుండా మనం పిండి కొలుచుకుంటే కరెక్ట్గా ఉంటుంది. వీటిని కూడా మిక్సీలో వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. డైరెక్ట్గా ముక్కల్లోకి వేసుకోకుండా జల్లెడ పట్టుకొని వచ్చిన పిండిని మనం పచ్చళ్ళలో వేసుకున్నామంటే పచ్చడి చాలా సాఫ్ట్గా బాగుంటుంది. ఇలా జల్లించుకున్న పిండిని మిగిలిన దాన్ని మరొకసారి మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న పిండిని నేను మళ్ళీ డబ్బాతో కొలుచుకుంటున్నాను. 2, 3, 4, 5ది హాఫ్ వేసుకుంటున్నాను. ఇలా వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. తర్వాత మెంతులు కూడా 150 గ్రాముల వరకు మెంతులు తీసుకొని లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసి దీన్ని కూడా గిద్దన్నర వరకు మెంతు పౌడర్ తీసుకుంటున్నాను. వెయిట్ చెప్పాను కదా, 150 గ్రామ్స్ వరకు తీసుకోవాలి. తర్వాత కారం తీసుకోవాలి. కారం ఉప్పు ఎంతైతే తీసుకుంటామో అదే మెజర్మెంట్తో కారం తీసుకోవాలి. మీకు కారం ఏదైనా ఎక్కువ మంటగా అనిపిస్తే
కొంచెం తగ్గించి తీసుకోండి. నేనైతే 6 అరసలలు కారం తీసుకుంటున్నాను. నా కారం కొంచెం మంట తక్కువగా ఉంటుంది. తర్వాత పొట్టు తీసుకున్న చిన్నులపాయలు 200 గ్రాములు తీసుకొని వీటిని మిక్సీలోకి వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. బాగా సాఫ్ట్గా గ్రైండ్ అవ్వకపోతే కనుక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి గ్రైండ్ చేసుకోండి. అప్పుడు బాగా మెత్తగా పేస్ట్ అయిపోతుంది. తర్వాత ముందుగా కలిపెట్టుకున్న మామిడికాయ ముక్కల్లోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉప్పు, అలాగే కారము, మెంతుపిండి, ఆవపిండి వేసుకొని ముక్కలకి ఇదంతా బాగా పట్టేలాగా కలుపుకోవాలి. బయట ఎన్నో రకాల పచ్చళ్ళు దొరుకుతున్నాయి, కానీ ఆవకాయ పచ్చడి రుచే వేరు. అందులో మనం ఇంట్లో పెట్టుకున్నామంటే ఇంకా చెప్పక్కర్లేదు. 1 కేజీ అయినా సరే ఈ బిజీ లైఫ్లో ఒక్కసారి పెట్టుకున్నారంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. మనం ఇంట్లో అయితే ఎలాంటి ప్రిజర్వేటివ్స్ వాడకుండా మన చేతులతో మనం పెట్టుకుంటాం కాబట్టి చాలా హ్యాపీగా కూడా అనిపిస్తుంది. ఇలా ఒక్కసారి కలుపుకున్న తర్వాత నేను శనగ నూనె వేసుకుంటున్నానండి. మామిడికాయ పచ్చడికి పప్పు నూనె అయినా సరే, లేదంటే శనగ నూనె అయినా కానీ వేసుకోండి. 8 కేజీల మామిడికాయ ముక్కలకి 2.5 కేజీల నూనె వేసుకోవాలి. దీనంతటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ముందుగా మనం వేసిన నూనె అంతా ముక్కలకి పట్టుకుంటుంది. అలాగే మసాలా అంతా కూడా ఉంటుంది కాబట్టి డ్రైగా అనిపిస్తుంది. తర్వాత నెక్స్ట్ డే చూసామంటే ఆయిల్ అంతా పైకి తేలుతుంది. ఇదంతా బాగా కలిసేలాగా అడుగు నుంచి కలుపుకుంటూ ముక్కలకి పట్టేలాగా చూసుకోవాలి. మేమైతే ఇద్దరం కలిసి కలుపుతున్నామండి. మామిడికాయ పచ్చడి పెట్టుకునేటప్పుడు ప్రతి వస్తువు కూడా తడిగా లేకుండా బాగా పొడిగా ఉండేలాగా చూసుకోవాలి. మిక్సీ జార్ అయినా సరే, మనం కలిపే టబ్ అయినా లేదంటే గెరిటైనా సరే అన్నీ బాగా ఎండలో పెట్టుకొని వాడుకోండి. తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. వెల్లుల్లి పేస్ట్ చేసి వేసుకోవడం వల్ల పచ్చడికి మంచి ఫ్లేవర్ వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. అలాగే నేను మరికొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా పొట్టు తీసి తర్వాత రోజు వేసుకుంటాను. ముందైతే కొంత పేస్ట్ లాగా చేసి వేసుకుంటున్నాను. దీనంతటిని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఎక్కడ నీళ్లు పడని చోట దూరంగా పెట్టుకోండి, లేదంటే పచ్చడి పాడైపోతుంది. పచ్చడి మీద మూత పెట్టుకున్నా సరే ఏదైనా ఒక క్లాత్ కప్పుకోండి. ఎందుకంటే 2-3 రోజుల వరకు పచ్చడి టబ్లో ఉంటుంది కాబట్టి దుమ్ము లాంటిది పడకుండా ఉంటుంది. కిచెన్ అంతా చూడండి, పచ్చడి పెట్టేసరికి మామూలుగా లేదు. ఆల్రెడీ మా అత్తయ్య అయితే గిన్నెలు కడగడం స్టార్ట్ చేశారు. నాకు ఈ కిచెన్ అంతా క్లీన్ చేసుకోవడానికి గంట టైం పైనే పట్టిందండి. చక్కగా మళ్ళీ కిచెన్ అంతా క్లీన్ చేసుకున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తాను మామిడికాయ పచ్చడి ఎలా ఉందో. చూడండి, ఆయిల్ అంతా పైకి తేలింది. మనం నైటు కలుపుకునేటప్పుడు పచ్చడి డ్రైగా అనిపించింది కదా, కానీ తర్వాత రోజు ఉదయం చూస్తే ఆయిల్ అంతా పైకి తేలుతుంది. 2.5 కేజీల నూనె అయితే కరెక్ట్గా సరిపోతుంది. దీనంతటిని మరొకసారి బాగా పచ్చడి అంతా కలిసేలాగా అడుగు నుంచి కలుపుకోండి. అప్పుడే కరెక్ట్గా ఉంటుంది. ఇలా కలుపుకున్న పచ్చడి మీద మూత పెట్టుకుందాము. మళ్ళీ ఈవినింగ్ టైంలో కూడా మరొకసారి కలుపుకోవాలి. మనం 2 రోజులు టబ్లో ఉంచుకుంటే ఉదయము సాయంత్రము 2 సార్లు పచ్చడిని ఒకసారి బాగా కలుపుకోండి. ఉదయం ఒకసారి కలుపుకున్నాను, మళ్ళీ సాయంత్రం మరొకసారి కలుపుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి 150 గ్రాముల వరకు చిన్నులపాయలు పైన ఉండే పొట్టంతా తీసేసి పచ్చట్లోకి వేసుకోండి. ఉదయం పూటే చిన్నులపాయలు కొద్దిగా ఆయిల్ రాసి ఎండలో పెట్టారంటే కనుక పైన ఉండే పొట్టంతా ఈజీగా వస్తుంది. చిన్నులపాయల్ని పచ్చట్లో వేసుకొని పచ్చడినంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకోండి. తర్వాత రోజు ఉదయం మనం మామిడికాయ పచ్చడిని జాడీలోకి పెట్టుకోవచ్చు. అలాగే జాడీలో పెట్టుకునే ముందు ఒక్కసారి ఉప్పు చెక్ చేసుకోండి. ఉప్పు డైరెక్ట్గా చెక్ చేసుకుంటే అర్థం కాదు. కొంచెం అన్నం పెట్టుకొని అందులోకి కొద్దిగా గుజ్జు వేసుకొని చూసారంటే కనుక ఉప్పు కరెక్ట్గా తెలుస్తుంది. నాకు కొంచెం ఉప్పు తక్కువైనట్టు అనిపిస్తుంది. 2 స్పూన్ల ఉప్పు వేసుకొని పచ్చడిని మరొకసారి కలుపుకుంటున్నాను. మామిడికాయ పచ్చడి చూడండి ఎంత బాగుందో. చూడ్డానికే కాదండి, తినడానికి కూడా అంతే రుచిగా ఉంది. మనం వేసిన ఆయిలు, అలాగే ఉప్పు, ఆవపిండి, కారం చాలా బాగా కరెక్ట్గా సరిపోయాయి. పచ్చడి బాగా గుజ్జుగా కూడా ఉంది. ఇలా కలుపుకున్న పచ్చడిని ఏదైనా గ్లాస్ జార్లో పెట్టుకోండి.
జాడీలో పెట్టుకుంటే కనుక ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి వీలుగా ఉండదు కాబట్టి గ్లాస్ జార్ కానీ లేదంటే ఏదైనా మంచి ప్లాస్టిక్ బాటిల్లో కానీ పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. బయటున్నా సరే పచ్చడేమి పాడవదండి. ఎందుకంటే మనం ఆయిలు అలాగే ఉప్పు కరెక్ట్గా వేసామంటే పచ్చడి సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. మా ఇంట్లో అయితే ఈ మామిడికాయ పచ్చడి అంటే మా పెద్దోడికి చాలా ఇష్టం. ఏమి కూర లేదన్నా సరే మా మామిడికాయ పచ్చడి చాలు అంటాడు. టిఫిన్లో అయినా సరే చట్నీ లేకపోయినా పర్వాలేదు, మామిడికాయ చట్నీ వేసుకొని తింటాడు. వాడికి అంత ఇష్టం మామిడికాయ చట్నీ అంటే. అంతే అండి, ఎంతో రుచిగా సంవత్సరం పాటు నిల్వ ఉండే మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయినట్లే. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.